హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. మీరు ఒక 21,000లో ఒక వాటర్ ప్రూఫ్ మొబైల్ కోసం చూస్తున్నారా? మీ మొబైల్ నీళ్ళలో పడిపోయినా ఎలాంటి డ్యామేజ్ కాని మొబైల్ కోసం మీరు చూస్తున్నారా? అది కూడా ఒక 21,000 లోపు అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ మీకోసమే. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, మనకి మోటరోలా ఎడ్జ్ 50 ప్రో కాదు, అది 30,000 దాకా ఉంటుంది. ఇది మనకి కేవలం బ్యాంక్ ఆఫర్స్ కలుపుకొని మనకి 21,000కి అయితే వస్తుంది. ఈ 21,000కి వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్ ఏంటంటే మెయిన్గా మనకి IP68 రేటింగ్. మొబైల్ మనకి వాటర్లో పడినా ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదు. అండ్ అలాగే ఈ మొబైల్లో మనకి NFC సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు కాంటాక్ట్లెస్గా ఏదైనా పేమెంట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈ మొబైల్లో చాలా ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం 21,000 దగ్గరలో మనం IP68 రేటింగ్ అండ్ అలాగే NFC కొన్ని మొబైల్స్లో ఉంటుంది, కొన్ని మొబైల్స్లో ఉండదు. కానీ IP68 రేటింగ్ అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. ఎవరైతే ఒక 21,000 దగ్గర IP68 రేటింగ్ మొన్న మొబైల్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇవి రెండే మనకి మొబైల్ హైలైట్ కావు, చాలా ఉన్నాయి. మనకి ప్రాసెసర్ కానీ డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ ఈ మొబైల్లో బీస్టర్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్స్ మొత్తం చాలా క్లారిటీగా మీకు చెప్తాను. ఒకవేళ మీకు ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఈ మొబైల్ సంబంధించిన బయింగ్ లింక్ అయితే వస్తుంది, మీరు కొనొచ్చు అక్కడ. ఇక నెక్స్ట్ మొబైల్ అయితే మనకి 3 కలర్లో అయితే వస్తుంది. ఇవి మోటరోలా అయితే మనకి ప్యాంటన్ నుంచి అయితే కలర్స్ అయితే తీసుకుంటుంది. కలర్స్ అయితే చాలా రిచ్గా అయితే ఉంటాయి చూడడానికి. ఇది మెయిన్గా మనకైతే 3 కలర్లో అయితే వస్తుంది. ఫస్ట్ చూసుకుంటే మనకి ఫారెస్ట్ బ్లూ, రెండో చూసుకుంటే మనకి హాట్ పింక్, అండ్ అలాగే మూడో చూసుకుంటే మనకి మార్ష్ మెలో బ్లూ. మనకి 2 మోడల్స్ చూసుకున్నా మనకి హాట్ పింక్ అండ్ అలాగే మార్ష్ మెలో బ్లూ చూసుకున్నా మనకి వేగాన్ లెదర్స్ అయితే వస్తాయి, మనకి వేగాన్ ఫినిషింగ్ తో అయితే వస్తాయి. మనకి ఫారెస్ట్ బ్లూ చూసుకున్నా మనకి PMMA అనే ఒక మెటీరియల్తో అయితే వస్తుంది. బట్ మనకి వాటితో కంపేర్ చేస్తే మనకి ఈ PMMA మెటీరియల్తో కంపేర్ చేస్తే మనకి వేగాన్ లెదర్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. మనకి హాట్ పింక్ అండ్ అలాగే మార్ష్ మెలో బ్లూ అయితే రెండు మనకి లెదర్తో అయితే వస్తాయి. బట్ వాటిని అయితే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అవి మీకు చూడడానికి కూడా అట్రాక్టివ్ ఉంటాయి అండ్ అలాగే మనకి లెదర్ కూడా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మొబైల్లో మనం డిస్ప్లే కోసం అయితే మాట్లాడుకుందాం. ఈ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ మొబైల్లో NFC IP68 ఈ రెండే ప్లస్ పాయింట్స్ అయితే కాదు, మనకి డిస్ప్లే కూడా చాలా ప్లస్ పాయింట్. డిస్ప్లేలో కూడా మీకు ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్కి అయితే. ఇందులో డిస్ప్లే సైజ్ చూస్తే మనకి 6.67 ఇంచెస్ మనకి ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లే అయితే ఇందులో యూజ్ చేస్తారు. బట్ మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ మొబైల్ అయితే మీకు కర్వర్డ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మనకి డిస్ప్లే పరంగా అయితే. అండ్ అలాగే డిస్ప్లే మనకి 10-bit ప్యానల్ అయితే వస్తుంది. HDR10+ కంటెంట్ కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి DCI P3 కలర్ స్పేస్ అయితే ఉంటుంది. మనకి కలర్స్ అయితే చాలా బాగుంటాయి. మోటరోలాకి సంబంధించిన డిస్ప్లేలో మనకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. మనకి డిస్ప్లే కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మొబైల్ లో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మనకి ఈ 25,000 దగ్గర కూడా కొన్ని బ్రాండ్స్ 90 Hz తీసుకొస్తాయి, కొన్ని బ్రాండ్స్ మాత్రం 120 తీసుకొస్తాయి. కానీ వీళ్ళు ఏకంగా 144 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు. బట్ మనకి రిఫ్రెష్ రేట్ అయితే చాలా హైలో అయితే ఉంటుంది ఈ ప్రైస్ లో. మనకి 144 Hz అంటే ఈ మొబైల్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు మనకి టచ్ శాంపుల్ రేట్ చూసుకున్నా మనకి 360 Hz వరకు అయితే మనకి టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ఇందులో యూజ్ చేస్తారు. మనకి విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయలేదు, కానీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ఇందులో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనకి పీక్ బ్రైట్నెస్ లెవెల్ చూసుకుంటే మనకి 1600 వరకు మనకి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఈ మొబైల్ అయితే మనకి ఐ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. మనం డిస్ప్లేని ఎక్కువసేపు చూసినా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. SGS ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీ అయితే దీంట్లో యూజ్ చేస్తారు. దీని కారణంగా మనకి ఈ డిస్ప్లేని ఎక్కువసేపు చూసినా మనకి కళ్ళకి ఎఫెక్ట్ అయితే ఉండదు. బ్లూ లైట్ ని అయితే కొంచెం బ్లాక్ చేస్తుంది. దీని కారణంగా మనం ఎక్కువసేపు డిస్ప్లే చూసినా మనకి ఐస్ కి అయితే మన కళ్ళకి అయితే ఎఫెక్ట్ అయితే ఉండదు. డిస్ప్లే మాత్రం ఒక రేంజ్ లో అయితే ఉంటుంది. ఈ ప్రైస్ కి మీకు ఈ డిస్ప్లే మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఈ డిస్ప్లేకి వంక పెట్టాల్సిన పనే లేదు. ఎందుకంటే మనకి ఈ ప్రైస్ పాయింట్ లో వీళ్ళు తీసుకొచ్చే డిస్ప్లేలో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి ఐ ప్రొటెక్షన్స్ మెయిన్ గా మనకైతే వీళ్ళు ఐ ప్రొటెక్షన్స్ తీసుకొచ్చారు. మనకి HDR10+, మనకి 10-bit డిస్ప్లే ఇది. అండ్ అలాగే మనకి POLED అయితే ఇందులో యూజ్ చేస్తారు. మనకి 1600 nits వరకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. డిస్ప్లేలో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. డిస్ప్లే కూడా సూపర్ గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మొబైల్ లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనం పర్ఫార్మెన్స్ అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు మనకి లాగ్స్ లేకుండా పర్ఫార్మెన్స్ కొంచెం స్మూత్గా ఉండాలంటే మనకు ఖచ్చితంగా ప్రాసెసర్ అయితే బెస్ట్ ప్రాసెసర్ అయితే ఉండాలి. కానీ ఆ ప్రైస్ తగ్గట్టు ఉండాలి. ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఈ ప్రైస్ మనకు 21,000 దగ్గరలో
మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది 7 Gen 2 యూస్ చేస్తారు కాబట్టి మీకు ప్రాసెసర్లో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. బట్ ఈ ప్రైస్కి మాత్రం ఇది ఓకే. మీరు ఒకవేళ 30,000 దగ్గరికి వెళ్తే దీనికంటే బెస్ట్ ఉన్నాయి, కానీ ఈ ప్రైస్లో మాత్రం ఇది మీకు చాలా మంచి ప్రాసెసర్. ఇక నెక్స్ట్ కెమెరాస్, మనమైతే డిస్ప్లే కోసం మాట్లాడుకున్నాం అండ్ అలాగే ప్రాసెస్ కోసం మాట్లాడుకున్నాం. మనం మొబైల్లో ఫొటోస్ దిగాలన్నా వీడియోస్ తీయాలన్నా మనకి మెయిన్గా కెమెరాస్. ఇందులో కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే సెకండరీ కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఈ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా చూసుకుంటే మనకి సోనీ LYT 700C సెన్సార్ అయితే యూజ్ చేశారు. బట్ మనకి సోనీ సెన్సార్ మనకి ఈ ప్రైస్ లో మంచి సెన్సార్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. మీరు వీడియోస్ తీసేటప్పుడు కానీ మీకు ఎలాంటి షేక్ అయితే ఉండదు. ఇందులో మనకి ఎపర్చర్ చూసుకుంటే మనకి f1.8 ఎపర్చర్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. ఇక సెకండరీ కెమెరా చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరా యూస్ చేసి మీరైతే మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. దీని ఎపర్చర్ చూసుకుంటే మనకి f2.2 ఎపర్చర్ అయితే వస్తుంది. ఇది మీకు 13 మెగాపిక్సెల్ కాబట్టి మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే మ్యాక్రో కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ వీలైతే 5 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ అని ఇంకో కెమెరా తీసుకురాలేదు. బట్ మనకైతే 13 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. 13 మెగాపిక్సెల్ మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ ఫోటో తీసుకోవచ్చు, అలాగే మ్యాక్రో షాట్స్ కూడా మీరు అయితే తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే పర్లేదు, ఈ ప్రైస్కి మాత్రం చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ చూస్తున్నా మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. దీని నుంచి కూడా మీరైతే మంచి సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు 32 మెగాపిక్సెల్ కాబట్టి. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే ఇందులో మనకి 2 స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉంటాయి. 8GB ర్యామ్ ఉంటుంది, 12GB ర్యామ్ ఉంటుంది అండ్ అలాగే 128GB స్టోరేజ్ ఉంటుంది, 256GB స్టోరేజ్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ర్యామ్ స్పీడ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి UFS 2.2 స్టోరేజ్ తీసుకొచ్చారు. మనకి ఈ ప్రైస్ లో మనకి ఓకే అని చెప్పొచ్చు. బట్ మనకి కాకపోతే UFS 3.1 అన్న 3.0 అని ఇచ్చిన చాలా బాగుండేది. మనకి LPDDR4X ర్యామ్ అండ్ అలాగే మనకి UFS 2.2 స్టోరేజ్ అయితే ఇచ్చారు. మనకి కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దాని కారణంగానే వీళ్ళైతే ఇక్కడ స్టోరేజ్ అండ్ అలాగే ర్యామ్ లో మనకి కొంచెం స్పీడ్ అయితే తగ్గించి తక్కువలో తీసుకొచ్చారు. పర్లేదు, అందరూ వీటిని పట్టించుకోరు. మెయిన్గా మనకి ఇందులో కావాల్సిన IP68 అండ్ అలాగే NFC ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ ఉంటే చాలు. ఇలాంటి వాటి దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయినా బట్ పర్లేదు, కానీ మెయిన్ ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్కి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే మనకి బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 68 వాట్ మనకి టర్బో పవర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి 68 వాట్స్ అంటే మనకి ఎక్కువ అని చెప్పొచ్చు. ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు బాక్స్ లోనే ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కొన్ని బ్రాండ్స్ అయితే ఛార్జింగ్ అడాప్టర్ అయితే మిస్ చేస్తున్నాయి. వాళ్ళు 13,000 దగ్గర సామ్సంగ్ ఒక మొబైల్ తీసుకొచ్చింది. ఆ మొబైల్లో ఛార్జింగ్ అడాప్టర్ తీసేస్తారు. నథింగ్ ఫోన్ వేలో మనకైతే ఆ ఛార్జింగ్ అడాప్టర్ అయితే తీసేస్తారు. బట్ వీళ్ళైతే మనకి ఛార్జింగ్ అడాప్టర్ బాక్స్ లో ఇంక్లూడ్ చేశారు. మనకి ఇదే అని కాదు, మోటోలా Edge 50 Proలో కూడా మనకి ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది. కానీ వీళ్ళైతే ఛార్జింగ్ అడాప్టర్ మిస్ చేయట్లేదు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ అయితే మనకి NFC ఉంటుంది అండ్ అలాగే IP68 రేటింగ్ అయితే ఉంటుంది. మనకి ఒక మొబైల్లో, ఒక బడ్జెట్ మొబైల్లో ఏమేమి ఫీచర్స్ కావాలో మాక్సిమం అన్ని ఉన్నాయి అండ్ అలాగే ఫ్లాగ్షిప్ లో ఉండే ఫీచర్స్ కూడా కొన్ని ఉన్నాయి. అదే IP68 రేటింగ్ అండ్ అలాగే ఇందులో మనకి 10-bit డిస్ప్లే అయితే 10-bit ప్యానల్ అయితే యూజ్ చేశారు. బట్ మనకైతే అన్ని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. 21,000కి మనకి ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, వీటి ప్రైజెస్ చూసుకుంటే మనకి ఇది 2 స్టోరేజ్ వేరియంట్లో అయితే వస్తుంది. మీకు 8GB + 128GB అలాగే 12GB + 256GB. మీకు 8GB + 128GB చూసుకుంటే మీకు 23,000 అయితే పెట్టారు. 22,999, ₹1 తక్కువ 23,000. కానీ వీళ్ళైతే ICICI బ్యాంక్ సంబంధించిన కార్డ్స్ యూజ్ చేస్తే మీకైతే ఇన్స్టాంట్గా ఒక 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు బేస్ వేరియంట్ చూసుకుంటే విత్ కార్డ్ ఆఫర్తో కలిపి మీకు 21,000 అయితే వస్తుంది. ఇక మనకి హై ఎండ్ వేరియంట్ చూసుకుంటే మనకి 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ చూసుకుంటే మనకి దీని ప్రైస్ చూసుకుంటే 25,000 పెట్టారు. 24,999 మనకి దీని మీద కూడా మనకి ICICI బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం పేమెంట్ చేస్తే మనకైతే ఒక 2,000 డిస్కౌంట్ వస్తుంది. 23,000 మనకి మొబైల్ అయితే వస్తుంది. వీటి ప్రైజెస్ అయితే ఇలా అయితే ఉన్నాయి. మీ చాయిస్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి, ఇందులో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. బట్ మీరైతే ఇది గుర్తుంచుకోవాలి. ఇది మనకి డ్యూయల్ సిమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 2 నానో సిమ్లు అయితే పెట్టుకోవచ్చు. కానీ మీరైతే మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. మీరు 128GB వేరియంట్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి. మీకు 128GB వేరియంట్ సరిపోతుందా, లేకపోతే ఒకసారి ఒక 2,000 ఎక్స్ట్రా అయినా పోతే పర్లేదు, మేము 256GB వేరియంట్ తీసుకుంటాం అనుకుంటే మాత్రం మీ చాయిస్. మీరు 23,000 పెట్టినా ఈ మొబైల్కి చాలా వర్త్ అని చెప్పొచ్చు. మీరైతే కార్డ్ ఆఫర్ యూస్ చేసుకొనుకోండి 23,000కి. లేకపోతే బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 21,000. నాకైతే 21,000కి అయితే
చాలా బెస్ట్ మొబైల్ అనిపించింది, ఆసమ్ మొబైల్ అనిపించింది. అండ్ 21,000కి మాత్రం ఇది మైండ్ బ్లోయింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్కి సంబంధించిన ప్రైజ్ అండ్ అలాగే స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, గ్యాజెట్స్ అన్బాక్సింగ్ వీడియోస్, అలాగే మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.